బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ మొత్తం 2 టాస్కులు జరిగాయి. అయితే ఈసారి టాస్కులు పెట్టేది రేషన్ కోసం కాదండి బాబు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపేందుకు. ఈసారి 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు బాంబు పేల్చేశాడు బిగ్ బాస్. కానీ వారిని ఆపే శక్తి కంటెస్టెంట్లకి ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకోసం సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటూ పెట్టే టాస్కులు గెలవాలంటూ కండిషన్ కూడా పెట్టాడు. ఇక ఈ టాస్కుల్లో శక్తి కాంతార టీంలో ఏ టాస్క్ ఏ టీం గెలిచిందో చూద్దాం ఈ వీడియోలో. ఈ సీజన్ 8లో ఏంటో కానీ ఇప్పటి వరకు బిగ్ బాస్ ఎప్పుడు చూసినా మొహం మార్చుకొని అలుగుతూనే ఉన్నాడు. ముఖ్యంగా అభయ్ అన్నిసార్లు తిట్టినా సైలెంట్ గా విని అన్ని రాసుకొని మరి తర్వాత వార్నింగ్లు ఇచ్చాడు. అదేదో మొదటిసారి తిట్టినప్పుడే ఒక వార్నింగ్ ఇస్తే అయిపోయేది కదా అని ఎలిమినేట్ అయ్యాక అభయ్ కూడా అన్నాడు. కాకపోతే అక్కడ ఏమనుకొని ఉంటాడంటే మొదటిసారి 2 సార్లు 3 సార్లు అని ఛాన్స్లు ఇచ్చుంటాడేమో అని ఆడియన్స్ అనుకుంటున్నారు. అయితే ఈ సీజన్లో తొలిసారి బిగ్ బాస్ కాస్త మూడ్ మార్చాడయ్యా. నిన్న జరిగిన టాస్కుల్లో అమ్మాయిలతో మంచి రొమాంటిక్ జోకులు వేశాడు. బిగ్ బాస్ ఇంట్లో పెద్ద భూకంపం పెను తుఫాన్ రాబోతుందంటూ ముందుగా కంటెస్టెంట్లను భయపెట్టాడు బిగ్ బాస్. ఈ తుఫాన్ మిమ్మల్ని ఇంట్లో నుండి బయటకు తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు మీకు రాబోయే సర్ప్రైజ్ అన్నింటికంటే పెద్దది. మొదటిసారి బిగ్ బాస్ చరిత్రలో ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు 2 వారాల్లో రాబోతున్నాయి. ఎందుకంటే ఇది లిమిట్లెస్ అవకాశాల సీజన్ కూడా. అయితే మొదటిసారి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా ఆపే పవర్ మీకు ఇస్తున్నారు. ఆ పవర్ సంపాదించుకోవడానికి మీరు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ గెలవాలి. మీరు గెలిచే ప్రతి ఛాలెంజ్కి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు. మీరు ఎన్ని ఛాలెంజెస్ గెలిస్తే అన్ని తక్కువ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇంట్లోకి వస్తాయి. అలాగే విజేతల టీం ప్రతి ఛాలెంజ్కి 1 లక్ష రూపాయలు గెలిచి ప్రైజ్ మనీని యాడ్ చేయగలుగుతారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎంత ఎక్కువ మంది వస్తే మీలో అంత ఎక్కువ మంది ఇంట్లో నుండి బయటకు వెళ్లాల్సి రావచ్చు అంటూ బిగ్ బాస్ అన్నాడు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో భాగంగా బాల్ను పట్టు టవర్లో పెట్టు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీని ప్రకారం 10 నిమిషాల సమయంలో 5 బాల్స్ను ఓ స్టిక్ పై బ్యాలెన్స్ చేస్తూ టవర్లో వేయాలి. ముందుగా ఎవరు వేస్తే వాళ్ళు విన్నర్. 2 టీంలు వేయలేకపోతే ఇద్దరు ఓడిపోయినట్లే అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ టాస్క్ కోసం కాంతారా క్లాన్ నుండి ఆదిత్య, ప్రేరణ, నబీల్, యష్మి, నైనిక ఆడారు. సీత సంచాలక్గా వ్యవహరించింది. శక్తి టీం నుంచి అందరూ ఆడారు. ఉన్నది 5 మందే కదా. అయితే ఈ టాస్క్లో సీత టీం అదరగొట్టేసింది. 9 నిమిషాల 47 సెకండ్లలో 5 బాల్స్ వేసి గెలిచింది. దీంతో ప్రైజ్ మనీలో 1 లక్ష యాడ్ చేశారు బిగ్ బాస్. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ నెంబర్ 12ను పీకేశాడు. అయితే టాస్క్ అయిపోయిన తర్వాత శక్తి టీంకి ఓ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. మీరు మొదటి ఛాలెంజ్ ఓడిపోయిన కారణంగా తగిలిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మీ క్లాన్ నుండి ఛాలెంజెస్కి అనర్హుడు అని ఫీల్ అయ్యే ఒక మెంబర్ని తొలగించండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో శక్తి టీం ఎవరిని తీయాలో డిసైడ్ చేసేందుకు చర్చించుకుంది. చర్చ అనడం కంటే కూడా వాదించుకుంది అనడమే బెటర్ ఏమో. అయితే యష్మి, సోనియా సహా అందరూ మణికంఠను తీసేయాలంటూ తమ అభిప్రాయం చెప్పారు. దీనికి ముందు వ్యతిరేకించిన మణికంఠ తర్వాత తన నిర్ణయం చెప్పాడు. నేనే ఈ గేమ్ ఆడకూడదనుకుంటున్నా. నా మెంటల్ స్ట్రెంగ్త్ను రీప్లేస్ చేసే స్ట్రెంగ్త్ సోనియా దగ్గరుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ పృథ్వీ దగ్గరుంది కనుక నేనే వెనక్కి జరుగుతున్నా. కానీ తర్వాతి టాస్కులు గెలవకపోతే మాత్రం నామినేషన్లో మీ అందరికీ వేస్తా అంటూ మణికంఠ వార్నింగ్ ఇచ్చాడు. ఇలా మణికంఠ తప్పుకోవడంతో ఇక ఈ టాస్కుల్లో పాల్గొనే అర్హత కోల్పోయాడు. ఇక తర్వాత ఈట్ ఇట్ టు బీట్ ఇట్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనిలో భాగంగా 2 టీంల ముందు 2 మహాతాలి పెట్టాడు. మీరు మహాతాలిని పూర్తిగా తినాల్సి ఉంటుంది. ఆ తాలిని 40 నిమిషాల్లో పూర్తి చేయాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఈ టాస్క్ కోసం శక్తి టీం నుంచి సోనియా, కాంతారా టీం నుంచి నబీల్ వచ్చారు. ఇద్దరు కొంచెం తినేసరికి అయిపోయింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హౌస్లో ఫుడ్ కోసం కొట్టుకునే స్థాయిలో కంటెస్టెంట్లను తయారు చేసిన బిగ్ బాస్ ఇప్పుడు వాళ్ళ ముందే విందు భోజనం పెట్టి చూస్తుండే శిక్ష వేశాడు. సోనియా, నబీల్ తినలేక చాలురా బాబు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఫుడ్ చూస్తూ నోరూరిపోతున్న కంట్రోల్ చేసుకోలేని మిగిలిన కంటెస్టెంట్లు. అయితే ఇంతలో బిగ్ బాస్ విష్ణుప్రియను క్వశ్చన్ అడిగాడు. విష్ణుప్రియ, ఆ భోజనాన్ని చూస్తుంటే నీకు ఆకలేస్తుందా అని. అవును బిగ్ బాస్ అంటూ విష్ణు అంది. అయితే చూసి ఆనందించు అంటూ కౌంటర్ వేశాడు. ఇంకా సేపటికి విష్ణుప్రియ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పాట పాడండి అంటూ బిగ్ బాస్ అడిగాడు. ఇక తినడం వీళ్ళ వల్ల అయ్యేలా లేదని తెలిసి కావాలంటే మీ టీంల నుంచి చెరొక సభ్యుడిని తీసుకోండి అంటూ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో అటు యష్మి, ఇటు ఆదిత్య వెళ్లారు. అయితే వీళ్ళు తినే సమయంలో సోనియా, నబీల్ చేత ఎక్కాలు, యష్మి చేత ఓ పాట పాడించారు బిగ్ బాస్. చూస్తుండగానే 40 నిమిషాలు అయిపోయాయి కానీ ఈ తాళి మాత్రం పూర్తి కాలేదు. దీంతో 2 టీంలు ఈ ఛాలెంజ్ ఓడిపోయాయి. ఇక ఆశగా చూసిన మిగిలిన కంటెస్టెంట్లకి చివరిగా ఒక ఆఫర్ ఇచ్చాడు. మిగిలిన ఫుడ్ను టేస్ట్ చేయొచ్చు అని చెప్పగానే అందరూ ఆ ప్లేట్ మీద పడి తిన్నారు. ఫ్రెండ్స్, ఇది నిన్నటి ఎపిసోడ్లో జరిగిన టాస్క్లకు సంబంధించిన విషయం. మీకేమనిపిస్తుంది? మీలో ఎంతమంది బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే బిగ్ బాస్ సీజన్ 8లో మీ సపోర్ట్ ఎవరికో చెప్పండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.